అమరావతి పనుల పునఃప్రారంభంతో రాజధాని రైతుల్లో నవోత్తేజం నెలకొంది. రాజధాని వీలైనంత త్వరగా పూర్తి కావాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 5 కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని రానున్నారు. రాజధాని అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది రాజధాని రైతులు, వారు చేసిన త్యాగం, అదేవిధంగా వారు చేసిన పోరాటం. ఏకైక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు 3 ముక్కలాట ప్రారంభించడంతో ఒక్కసారిగా రాజధాని రైతులంతా కూడా రోడ్డెక్కారు. దాదాపు 1631 రోజులు వారు ఉద్యమం చేసి అనేక పోరాటాలు చేసి తమ రాజధాని నిలుపుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మన దగ్గర రాజధాని రైతులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి ఈ రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు దాదాపు 1631 రోజులు పోరాటం చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా, పండగల తేడా లేకుండా రోజంతా రోడ్ల మీదకి వచ్చి చేశారు. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది. ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన పనులు కూడా ప్రారంభిస్తున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడండి ముందు అమావాస్య వచ్చి చీకటి పోయిన తర్వాత వెన్నెలు వచ్చుద్ది చూడండి, అలా ఉంది మా పరిస్థితి. మేము జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కూడానండి మేము పడ్డ బాధలు అంతా ఇంత కదా, అవి మాటలతో చెప్పుకుందామన్నా కూడా ఇప్పుడు అన్ని బాధలు పడ్డామని మాకే అనిపిస్తుందండి. ఆయన ఒక గుడికి అనేదే లేదండి. ఒక గుడికి వెళ్తున్నా, ఒక అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నా, కనీసం మేమేమి ఆయన ఏం చేయం కదండి. ముఖ్యమంత్రిని మాకు పర్మిషన్ ఇవ్వమని అడిగి మేము ఆయనతో మాట్లాడి, ఏంటండి మీరు చెప్పింది ఏంటి, ఇప్పుడు గెలిచిన తర్వాత 3 రాజధానులు అని చెప్పారు, భూములు ఇచ్చిన రైతులందరూ ఏమైపోవాలి, ఇప్పుడు మా పరిస్థితి ఏందండి? భూములు ఇచ్చిన వాళ్ళం అయాల మీరు ఒప్పుకున్నారు ఒకే రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని, ఇవాళ మాట మార్చి మడం తిప్పి ఇవాళ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు అని అడుగుదామని మాకు పర్మిషన్ అడిగినా కూడా పర్మిషన్ ఇవ్వలేదండి. మా వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారండి. మేమేం వాళ్ళనేం కొడటానికో మళ్ళీ ఇంకో దానికో మేమేం వెళ్ళలేదండి. మా బాధలు చెప్పుకొని మేము అడగటానికని వెళ్తేనే అన్ని కేసులు పెట్టారు. సరే ఇలా ఉంది, మేము 5 సంవత్సరాలు రోడ్ల మీదే ఉండి, రోడ్ల మీద మా ఒక పండగ లేదండి, ఒక పబ్బం లేదు, ఒక పెళ్లి లేదు, ఏమీ లేవండి. 5 సంవత్సరాలు మేము పడిన బాధలు రోడ్ల మీదే. అసలు ఒక నైట్ అయింది పాదయాత్ర లేని, నైట్ పాదయాత్రలో కూడా నైట్ టెంట్ల కింద వర్షాలు తడిసి పడుకున్నామండి. మాకు ప్లేస్లు ఇవ్వలేకుండా, కళ్యాణ మండపాలు ఇవ్వకుండా రోడ్ల మీద అన్నం తిన్న రోజు కూడా ఉందండి. రోడ్డు మీద అన్నం పెట్టుకుని తిన్న రోజులు కూడా ఉండే. మేము అంత కక్ష ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా అంత కక్షపూర్వకంగా కక్ష సాధించరండి. పని కట్టుకొని ఒక కమ్మకులమని ఒక నింద, ఈ చంద్రబాబు నాయుడు గారు చేసింది మళ్ళీ నేను డెవలప్ చేస్తే మంచి పేరు ఆయనకు వచ్చుద్దని అదొక ఇగో మనిషికి. ఆ చాడిస్ట్ వల్ల తను 5 సంవత్సరాల పరిపాలన చేయకపోగా మా రైతుల జీవితాలతో సదరంగా ఆట ఆడాడండి ఆ ముఖ్యమంత్రి. పోయిన ముఖ్యమంత్రి అసలు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పాలన్నా కూడా మా అసహ్యం వేస్తుంది. అసలు సైకోని ఎన్నుకున్నందుకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రులు అయినా సరే తెలుసుకొని ఆయన గద్దె తించి పంపించేశారు ఇంటికి. ఇక్కడైనా ఈ బుద్ధితోనే ఆయన మన దరిదాపుల్లోకి రాకుండా చేయాలని కోరుకుంటున్నామండి. 5 కోట్ల ఆంధ్రులు కూడా మేము కోరుకునేది అది. చెప్పండి, అసలు రైతు అంటే పొలాన్ని కానీ భూమిని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. అలాంటిది మీరు 1000 ఎకరాలు రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి, రాజధాని వస్తుందని చెప్పి ఇచ్చారు. తర్వాత అసలు ప్రభుత్వం ఇట్లా వైకాపా ప్రభుత్వం ఇలా అంటే వేరే 3 రాజధానులు అనేసరికి అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి? అప్పుడు మేమండి 29 గ్రామాలలో 34,000 ఎకరాలు ఇచ్చారండి భూమి. అది భూమి తాతల తరాల దగ్గర నుంచి వచ్చిందండి. మా కన్న తల్లుల కన్నా కూడా మా భూమి మాకు జీవన ఆధారం అదేనండి. అలాంటి భూమిని కూడా మేము రాష్ట్రానికి రాజధాని కోసమని మేము ఇచ్చాము. రాష్ట్ర రాజధాని కోసమని ఇస్తే 3 రాజధానులు అని చెప్పిన రోజు అసలు మేము చచ్చిపోయి అందరు నడి రోడ్ల మీద పిల్ల పీసి బీరకాయలు వేసుకొని నడి రోడ్ల మీదకి ఎక్కామండి. పరిస్థితి లేదు. ఏనాడు ఇళ్లలో నుంచి రాని ఆడాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లు కోర్టులు చుట్టూ తిప్పాడండి. ఏనాడు అసలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆడాళ్ళు. అలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లు కోర్టులు చుట్టూ తిప్పి ఆయన అసలు ఎంతకంత కక్ష కట్టాడో మాకైతే అర్థం కాదు. ఇప్పటికి కూడానండి రాజధానులు ఏమండి, రాజధాని లేదు. ఇప్పటికీ ఆయన నోటంట అమరావతి రాజధాని అనేది రాదు. ఇక్కడ బ్యాంకులకు కూడా మీరు ఏమి నిధులు ఇవ్వద్దు, మీరు అప్పు ఇవ్వద్దు అని చెప్తున్నాడండి. ఆయన చెప్తే ఇదేమో ఆగదు. ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు అండి ఇది ఏకైక రాజధాని అమరావతేనని. ఇవాళ మోడీ గారు కూడా వస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు చెప్పండి, మీరు పాదయాత్ర చేశారు, దేవస్థానం తిరుపతి అటు అన్నవరం చేశారు. అంటే 100 రోజులు మీరు రోడ్డు మీద ఉన్నారు, పిల్లలకు దూరం అయ్యారు, మీ కుటుంబాలకు దూరంగా గడిపారు. ఇంత చేసి మీరు పోరాటం చేశారు కదా, ఈ రోజు మళ్ళీ అమరావతి పూర్వవైభవం తీసుకు అడుగులు వేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? చాలా ఆనందంగా అండి. ముందు ప్రతి ఒక్కరికి ఎంతో మంది NRIs, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కరూ
ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు మాకు ఈ 5 ఏళ్లు కూడా. ప్రతి ఒక్కరూ ధైర్యాన్ని ఇచ్చారు. వారందరికీ ముందు కృతజ్ఞతలండి. జీవితాంతం రుణపడి ఉంటామండి. ఈ 5 కోట్ల ఆంధ్రులకి, ఎన్ఆర్ఐస్కి, తెలంగాణ వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి, ఎవరైతే మాకు ఉద్యమానికి సపోర్ట్గా నిలిచారో మీడియా వారికి, ప్రతి ఒక్కరూ చేయబట్టే 5 ఏళ్లు ఉద్యమం చేయగలిగామండి. అలాగే ఇప్పుడు మేము రేపు ఈ రోజు జరిగే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయబోయేదానికి మేము పడ్డ కష్టానికి 1631 రోజులు మేము పడ్డ కష్టానికి ఒక హోప్ అనేది చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. ఆ రోజు మేము 5 ఏళ్లు ఉద్యమం నడపడానికి కూడా 5 కోట్ల ఆంధ్రు సహకారమే. అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా 5 కోట్ల ఆంధ్రుల సహకారమే. ప్రతి ఒక్కరూ సహకారం ఉండబట్టే మేము ఇంత దూరం రాగలిగాము. అలాగే ఎంతైతే రాజధాని డెవలప్ అయిందో అంతే మన రాష్ట్ర 24 జిల్లాల పిల్లలకి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉంటది.